అన్న సలాం నమస్తే అందరికీ. మన దగ్గర ఈరోజు అయితే బేసిక్ బండి అయితే వచ్చింది. అయితే ఇది ఉంటుంటే ఆఫ్ అవుతుందంట. ఇంకోటి స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఉందంట బండిలో. మీరు చూడండి, ఇప్పుడు ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా, ఒకసారి ఇట్లా ఎక్సలేటర్ ఇవ్వగానే ఆఫ్ అవుతుందంట చూడండి బండి. ఇప్పుడు కొంచెం దూరం నడుస్తుంది, ఆఫ్ అవుతుంది. ప్లస్ ఒకసారి స్టార్ట్ అయితే లేదు. అయితే మేము టోచన్ మీద తెచ్చాం బండి అయితే. ఇప్పుడు ఇక్కడ చెక్ ఇంజన్ లైట్ కూడా వస్తుంది చూడండి. మీరు ఇక్కడ దగ్గర వచ్చి చూడవచ్చు. మీరు చెక్ ఇంజన్ లైట్ కూడా పోతలేదు బండి స్టార్ట్ అయిన తర్వాత. అయితే దీనిలో ఏం ప్రాబ్లం ఉందనేది మనం స్కానర్ పెట్టి ఓబిడి పెట్టి చెక్ చేద్దాం. ఒకసారి ఇట్లా బురుగురు అంటుందంట బండి. మనం స్కానర్ పెట్టి చెక్ చేద్దాం ఏం ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది మనం. మనకి ఇక్కడ చూడండి అన్న, 2 ఫాల్స్ అయితే చూపిస్తుంది బండిలో. మ్యానిఫోల్డ్ అబ్సల్యూట్ ప్రెజర్ సెన్సర్ అని అయితే చూపిస్తుంది మనకు. ఇంకో ప్రాబ్లం ఏమైనా చెక్ చేద్దాం. O2 సెన్సర్, సర్క్యూట్లో వోల్టేజ్ బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అని చూపిస్తుంది. అయితే మనం దీన్ని ఒకసారి ఎర్రర్స్ అయితే చేద్దాం. తర్వాత మనకి కోడ్ పోతుందా లేదా చూద్దాం. అట్లా బండిలో అయితే 2 ప్రాబ్లం అయితే చూపిస్తుంది. ఎర్రర్స్ అయితే చేసినాము. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, స్టార్టింగ్ ట్రబుల్ కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తుంది. చూడండి, స్టార్ట్ అవుతుంది చూడండి. చూడండి, లైట్ అయితే పోయింది కానీ బండిలో బురుగురు పని అట్లా అవుతుంది చూడండి. ఎక్సిలేటర్ అయితే పడతలేదు చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు. లైట్ అక్కడ పోయింది కానీ ఇక్కడ అయితే బండి ఇట్లా జర్కిస్తుంది చూడండి. ఎక్సిలేటర్ అవుతలేదు, మిస్ఫైర్ అవుతుంది చూడండి బండి. అయితే దీనిలో ఏం ప్రాబ్లం ఉందనేది మనం చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇది PSI కూడా చూడండి అన్న, క్లియర్గా చూపిస్తుంది. బరాబర్ ఉంది. ఇది 35 నుంచి 38 వరకు ఉండాలి. కంపెనీ రికమెండెడ్. మన బజాజ్ బండ్లది అయితే యమహా బండ్లు ప్లస్ మన బజాజ్ బండ్లకు 38 వరకు ఉండొచ్చు. 35 నుంచి 38 వరకు ఉండాలి. ఇది మన పంపు ప్రెషర్ అయితే క్లియర్గా మంచిగానే చూపిస్తుంది. అయితే ఇంకేం ప్రాబ్లం ఉందనేది మనం చూడాలి. చూసిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తాం. అన్న చూడండి, ఇక్కడ కరెంట్ కూడా వస్తుంది చూడండి, స్పార్క్ కూడా వస్తుంది. ఖరీబ్లో మారుదావా, కరెంట్ కూడా వస్తుంది చూడండి. అయినా బండి స్టార్ట్ అయితే లేదు. ఇంకా ఏమేమి చెక్ చేయాలో పల్సర్కి చూద్దాం. అన్న చూడండి, మనకు టోటల్ బాడీ అయితే ఓపెన్ చేసినాం మనము. దీనిలో ఇక్కడ హెయిర్ పైప్ కూకున్నాయి చూడండి, మొత్తం ఘోరంగా మొత్తం హోల్ బంద్ అయిపోయింది. ఎవరు దీనికి హెయిర్ పైప్ వస్తుంది కదా, ఇక్కడ ఈ హెయిర్ పైప్ తీసి ఉంచారు. ఇంకోటి టోటల్ బాడీ పొజిషన్ చూడండి, దీని అవతారం ఎట్లా అయిందో చూడండి. ఇక్కడ మ్యానిఫోల్డ్ సెన్సర్ ఊకునే దగ్గర కూడా చూడండి. ఇక్కడ లోపల భాగం చూడండి, మొత్తం లోపల మొత్తం డస్ట్ వచ్చేసింది, ఇంజెక్టర్ ఒకటి తప్ప. అయితే దీన్ని అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందాం. తర్వాత మ్యానిఫోల్డ్ అబ్సల్యూట్ సెన్సర్ అవసరం పడుతుందంటే ఆ సెన్సర్ కూడా మారుద్దాము. బండి ఉంటుంటే స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్లో జరకు పికప్ ప్రాబ్లం వస్తుంది. చూద్దాం అన్న. ఇక్కడ చూడండి, O2 సెన్సర్ అయితే ఓపెన్ చేసినాం మనము. చూడండి మొత్తం ఎంత నిండిపోయిందో చూడండి, మొత్తం కార్బన్ అనేసి మొత్తం నిండిపోయింది. అయితే దీన్ని మనం మల్టీమీటర్ ద్వారా కూడా చెక్ చేసిన. దీనిలో ఓమ్స్ చూపిస్తలేదు, ఎక్కువ చూపిస్తుంది. ఇది మన లిమిటెడ్ కంటే ఎక్కువ చూపిస్తుంది. ఎంత ఉండాలో అంత లేదు. అన్న అయితే O2 సెన్సర్ కూడా క్లీన్ చేసి ట్రయల్ కొట్టి చూసినాము. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మళ్ళీ లైట్ వచ్చేస్తుంది, చెక్ ఇంజన్ లైట్ అయితే. అందుకోసమని మళ్ళీ O2 సెన్సర్ అయితే చేంజ్ చేస్తున్నాము. చూడవచ్చు మీరు, O2 సెన్సర్ అయితే చాలా కాస్ట్లీ ఉంది, 2223 రూపాయలు ఉంది. చూడవచ్చు. ఒకటైతే మనం టీమ్యాప్ సెన్సర్ అయితే మార్చాము. బండిలో అయితే 2 ప్రాబ్లంలు అయితే చూపిస్తుండే. ఒకటి మార్చి ఫస్ట్ చూద్దాం, తర్వాత ఆ ప్రాబ్లం చూపిస్తలేదని చూసినాము. అయినా అది మనకు ప్రాబ్లం అయితే కంపల్సరీ చూపిస్తుంది.
దానివల్ల ఓటు సెన్సర్ అయితే మారుస్తాం. చూడండి, కొత్తది అయితే సీల్ ప్యాక్ ఉంది, ఓపెన్ చేస్తున్నా. ఈ సెన్సర్ మార్చిన తర్వాత ట్రయల్ చూద్దాం, లైట్ వస్తుందా లేదా, జరక్ వస్తుందా లేదా. బండిలో జరక్ వస్తుండే, స్టార్ట్ అయినా త్రోటల్ ఇవ్వగానే ఆఫ్ అవుతుండే బండి. దానివల్ల ఈ 2 సెన్సర్తో మార్చాల్సి వస్తుంది. మైలేజ్ కూడా మైలేజ్ కూడా తక్కువ వస్తుందని చెప్పారు. దానివల్ల అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు స్కానర్లో చూపించినట్లు ఓటు సెన్సర్ అయితే ప్రాబ్లం ఘోరంగా అయిపోయింది. ఓటు సెన్సర్ అయితే చేంజ్ చేసినాము, మనం మ్యాప్ సెన్సర్ కూడా చేంజ్ చేసినాము. అయితే బండిలో స్టార్టింగ్ ట్రబుల్, ఇంకా జరక్ ఇచ్చే ప్రాబ్లం అయితే వెళ్ళిపోయింది. మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. ఇప్పుడు మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి ఈ వీడియో అయితే చెప్తున్నాను మీకు. ఇట్లాంటి వీడియోస్ మన మెకానికల్ స్టోర్ల కోసం చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. షకీల్ మెకానిక్ బేసిక్ ఎక్స్పర్ట్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.